హలో ఎవ్రీవన్. వైజాగ్ కన్వెన్షన్స్‌లో ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళాము. వెళ్ళగానే స్టార్టింగ్‌లో ఫర్నిచర్ అయితే ఉంది. 40% అలాగే కొన్ని వాటి మీద 50% డిస్కౌంట్ అయితే పెట్టారు. అన్నీ రాయల్‌గా ఉన్నాయి. నాకు ఈ మంచం అయితే భలే నచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఉందనమాట. ఓన్ హౌస్ కడితే ఇలాంటి పందిరి మంచం పెట్టుకోవాలని. సో దీని కాస్ట్ వచ్చి 2,75,000 అన్నారు. భలే ఎక్సైట్ అయ్యాను ఇది చూడగానే. అలాగే ఇక్కడే మ్యాచింగ్ డైనింగ్ టేబుల్, మ్యాచింగ్ ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉయ్యాల పెద్ద హాల్ ఉన్నోడు పెట్టుకుంటే దాని లుక్ భలే మార్చేస్తుంది. చాలా బావుంటుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి ఇవన్నీన. అలాగే 40% డిస్కౌంట్ అని చెప్పారు కదా! ఆ ప్రైజెస్ మీద కూడా మనం బార్గెయిన్ చేయొచ్చు. మా అన్నయ్య అయితే ఒక సోఫా బుక్ చేశారు. ఏంది బుక్ చేశారు? ఎంత ప్రైస్‌కి బుక్ చేశారు? అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. పార్ట్ 2 వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. నెక్స్ట్ అయితే 3డీ ఫ్రేమ్స్ అయితే చూసామనమాట. ఇక్కడ రియల్‌గా అక్కడున్న పులి బయటికే వచ్చేసినట్టయితే కనిపించిందనమాట. సో, అలా చూస్తుండగా అతను ఏం చెప్పారంటే, "మీరు ఇలా వేలు నోట్లో పెట్టడానికి ట్రై చేయండి. రియల్‌గా పెట్టినట్టుగా అనిపిస్తుంది" అని చెప్పారు. సో, మేమైతే ట్రై చేస్తున్నాం. చేసినప్పుడు నిజంగానే నోట్లో పెడుతున్నట్టుగా అనిపించింది నాకైతే. అది ఎందుకో తెలీదు, మ్యాజిక్కో ఏమో నాకు తెలీదు. ఆ ఫీలింగ్ అయితే వస్తుందనమాట చెయ్యి లోపల పెడుతుంటే. అండ్ ఇక్కడ చూడండి 2 షేడ్స్ అయితే వస్తున్నాయన్నమాట. డైరెక్ట్‌గా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్న ఈ టైగర్ ఫ్రేమ్ ప్రైస్ వచ్చి 1,800 అయితే చెప్పారు. అలాగే డిఫరెంట్ ప్రైజెస్ అనమాట అక్కడ ఉన్న ఫ్రేమ్స్ బట్టి. నాకైతే టైగర్‌ది మాత్రమే 5డీ లుక్ అయితే కనిపించింది. మిగతావన్నీ ఓకే, షేక్ చేస్తుంటే అటు ఇటుగా షేడ్స్ అయితే మారుతున్నాయి. అండ్ అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ టైగర్స్‌వి అయితే ఉన్నాయన్నమాట ఫ్రేమ్స్. సో, అవి మాత్రమే 5డీలా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ అవే మనకి అట్రాక్ట్ అయితే చేస్తున్నాయి అనమాట. అలాగే మంచి ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. రాధాకృష్ణువి, గాడ్స్‌వి కూడా ఉన్నాయి. అలాగే మంచి సీనరీవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే ఈ సోఫా సెట్స్ అనమాట. ఇవి 2 ఇన్ 1 కింద వర్క్ అవుతుందన్నమాట. బెడ్ కమ్ సోఫా. కానీ వాళ్ళైతే 7 యూజెస్ అయితే ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ బ్యాక్ సైడ్ బోర్డ్‌లో పెట్టారు. అంటే సోఫా వైజు, ల్యాప్టాప్ యూసేజ్, డబుల్ బెడ్, డబుల్ సైడ్ సిట్టింగ్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలా 7 యూజెస్ అయితే చెప్పారు. మనకైతే అల్టిమేట్‌గా సోఫా కమ్ బెడ్ అనమాట. దీని ప్రైస్ వచ్చి 13,500 అయితే చెప్పారనమాట. సో, వాళ్ళు చెప్పిన ప్రైస్ ఇది. మనం ఇంకా బార్గెయిన్ చేయొచ్చు మనకు నచ్చితే. ఇక్కడ చూస్తున్న ఈ బ్లాక్ అండ్‌ది 12,000 అయితే చెప్పారు. మధ్యలో నా చైన్ లింక్ ఆల్మోస్ట్ వచ్చేసిందంట. ఇంకా చూడకపోయి ఉంటే పడిపోయేదేమో అని మా వదిన అనింది. అండ్ ఫైనల్‌గా ఈ సోఫా అయితే బాగుంది. పిల్లల బెడ్రూమ్‌లో అయితే వేసుకోవచ్చు. సో, వాళ్ళకైతే బాగుంటుంది కన్వీనియంట్‌గా. అండ్ ఇది ఎల్ షేప్ సోఫా కింద కూడా వాడొచ్చు అని చెప్పారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ సైకిల్ లాగా ఉందన్నమాట. ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లవర్ వాజ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. బాగున్నాయి, అన్ని రాయల్ లుక్ అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైజీగా అనిపించింది. ఇది చాలా బాగా అనిపించింది అనమాట. డైరెక్ట్గా అయితే బాగుంది, వీడియోలో అంత అనిపించట్లేదు కానీ. సో, దీని ప్రైస్ వచ్చి 2,500 అయితే చెప్పారు. అలాగే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మనం బయట అంతగా చూడము. సో, యూనిక్‌గా అయితే ఉన్నాయి. సో, అందుకని కొంచెం ప్రైస్ ఉన్నట్టున్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వాల్‌కి పెట్టుకునే డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాల్ మిర్రర్, అలాగే వాల్‌కి పెట్టుకునే వాచ్ ఇవన్నీ ఉన్నాయి. అవి బాగా నచ్చాయి నాకు. సో, గోల్డెన్ థీమ్ పెట్టుకుని ఎవరైనా ఇంటీరియర్ కావాలనుకుంటే అక్కడ ఉన్న వాల్ మీద ఉన్నాయి కదా! అవి పెట్టుకుంటే బాగా మ్యాచ్ అవుతాయి. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ మసాజ్ అయితే ఉందనమాట. సో, ఇది వాళ్ళు డెమో అయితే చూపిస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూర్చోవచ్చనమాట. ఫ్రీగా శాంపుల్‌గా అయితే చూపిస్తున్నారు. సో, బ్యాక్ సైడ్ ఉన్నది బాగుంది. రిలాక్సింగ్ అయితే ఉందనమాట. కానీ ఫుట్ మసాజ్ కూడా ఉంది. సో, అక్కడ బటన్ ఆన్ చేస్తే అది ఆన్ అయిపోతుందనమాట. సో, అది ఆన్ చేయగానే నా కాళ్ళు ఎవరో గట్టిగా లోపల రాళ్ళన్నీ తిరుగుతున్నట్టుగా, ఈ రాళ్ళు పిక్కలు వేస్తారు కదా! అదేదో గ్రైండర్‌లో తిప్పేసినట్టుగా అనిపిస్తుంది నా కాళ్ళంతా. చాలా భయమేసింది. ఏదో అయిపోతున్నట్టుగా అనిపించి ఆపేయండి అని చెప్పి అన్నాననమాట. సో, ఇది మా పవన్ కూడా చూసి ఏమవుతుందని చెప్పేసి తను వచ్చి ట్రై చేద్దాం అనుకున్నాడు. సో, తను ట్రై చేశాడు. దీని కాస్ట్ అయితే ఇది 7,000 అయితే చెప్పారు ఫుట్ మసాజ్‌ది. బ్యాక్ సైడ్ ఉంది కదా! వెనక్కి రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. అదైతే 6,500 ఎంతో చెప్పారనమాట. సో, వచ్చిన వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. ఇది బాగుంది, నాకు నచ్చిందనమాట. అది 6,000 అని చెప్పారు. అండ్ ఇక్కడ కూలర్ వచ్చి మాట్లాడుతున్నారనమాట మా వదినాలు ఎంత అని చెప్పి. 6,500 అయితే ఉంది. మంచి గాలి అయితే వేస్తుంది. అక్కడ ఆల్రెడీ ఏసీలో ఉన్నాం కాబట్టి మంచిగానే తగులుతుంది చల్లగా. అండ్ ఇక్కడ కాటన్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. బాగున్నాయి ఇవన్నీ కూడా.
ఇవొచ్చి వాల్ డెకర్ ఐటమ్స్ చాలా బాగున్నాయన్నమాట. సో ఇది నేను ఆన్లైన్లో చూస్తున్నాను. ఎప్పుడైనా ఇంటికి డెకోర్ పెట్టుకోవాలంటే అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నవి 6000 7000 అలా చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఉన్న డాల్స్ ఉన్నాయి కదా, ఇవి 3 అన్నమాట సెట్ కింద 1500 అంట. 3 పీసెస్ అయితే వస్తున్నాయి. బాగున్నాయి. ఇది కానీ డెకోర్ పీస్కి అయితే చాలా బాగుంటుంది, యూనిక్గా కూడా ఉంటుంది. ఆ కిందన ఒకటి ఉంది కదా ల్యాంప్ లాగా అనిపిస్తుంది అది కూడా. అండ్ ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ శారీస్ కూడా ఉన్నాయి, డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎల్లోది ఉంది కదా, అది 5000 అని చెప్పారు. అలాగే అక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి 2500 నుంచి స్టార్టింగ్ అంట. పర్వాలేదు, క్వాలిటీ ఓకే, బాగానే అనిపించింది. 3000 వరకు అయితే శారీస్. అండ్ ఇదంతా వచ్చి రెడీమేడ్ బ్లౌజెస్ సెక్షన్, అలాగే ప్యూర్ కాటన్ కుర్తీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి 1800 అయితే చెప్పారు. 1800 ఎక్కువ తక్కువ నాకు తెలీదు, నేను ఎప్పుడైతే ఇలాంటి బ్లౌజెస్ అయితే కొనలేదన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న పింక్ అయితే చాలా వాటికి మ్యాచ్ అయితే అవుతుందన్నమాట. ప్రతి ప్లెయిన్ శారీస్కి నాకు తెలిసి మ్యాచ్ అయిపోతుంది. సో 1800కి కొందామని చెప్పి ఆల్మోస్ట్ అనుకున్నారు, కానీ బయట చేయించుకుంటే ఇంకా తక్కువ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం అలా ఆలోచించేసి వదిలేసామన్నమాట. అండ్ అక్కడ వైట్ బ్లౌజెస్ ఉన్నాయి కదా, అవి అయితే 1000 రూపీస్ అయితే చెప్పారనమాట. ఈ దుప్పట్టాస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, రాజస్థాన్ టైప్ లాగా. అండ్ ఈ బ్లౌజెస్ చెప్పాను కదా 1000 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీకి తగ్గట్టే ప్రైస్ ఉంటుంది కాబట్టి 1000 అయితే చెప్పారనమాట. నెక్స్ట్ అయితే ఇవి బ్రేస్లెట్స్ అయితే చూసాము, ఆన్లైన్లో దొరుకుతాయి కదా. సో అలాంటి మోడల్స్ ఏదైనా 100 రూపీస్ అంటే, బిగ్ బాస్ అయ్యి ఉంది కదా, అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది 100 రూపీస్, పర్వాలేదు, బాగానే అనిపించింది. మంచి మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ అన్నీనా. సో ఇవన్నీ వెస్ట్రన్ వేర్ మీద వేసుకోవడానికి అయితే బాగుంటుంది. టాప్స్ కూడా పర్వాలేదు, బాగానే అనిపిస్తాయి. ఇవన్నీ ఒక 150 రేంజ్ నుంచి 300 వరకు అయితే చెప్పారు. 300 350 వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇలా చూస్తుండగా నాకు ఒక మోడల్ అయితే నచ్చింది, ఒక సెట్ అయితే బాగా అనిపించింది. అది అన్ని డ్రెస్సెస్ మీద సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ 150 రేంజ్ అలా ఉన్నాయి. ఇవేమో చిన్నపిల్లల రింగ్స్ అనమాట, 50 రూపీస్ చెప్పారు ఒక్కోటి, కొంచెం ఎక్కువే ప్రైస్ అనిపించింది. అండ్ మిగతా రింగ్స్ కూడా బాగున్నాయి, ఎక్కువ ఈవిల్ అవి బాగా పెట్టారనమాట. ఇవన్నీ 250 350 రేంజ్ అనమాట. ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తాను కదా, ఇది నాకు బాగా నచ్చింది. ఇది 350 అని చెప్పారు, కొంచెం ఎక్కువ ప్రైస్ అని చెప్పి వదిలేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి కుర్తీస్ అనమాట, ఫుల్ సెట్, అనార్కలి సెట్ అనమాట. 3 పీస్ సెట్, చున్నీ, అలాగే ప్యాంటు, అలాగే టాప్ అనమాట. సో జైపూర్ కుర్తీస్ అన్నారు, ప్యూర్ కాటన్, 2000 రూపీస్ అయితే చెప్పారనమాట. ఆ సైడ్ అయితే కట్టింగ్ అయితే ఉన్నాయి, సైడ్ కట్స్, అవి అయితే 1000 లోపు అని చెప్పారు. ఇవైతే 2000 అని చెప్పారు. తర్వాత అప్పడాల సెక్షన్కి అయితే వెళ్ళామన్నమాట, ఫుడ్ కోర్ట్ లాగా. సో ఇక్కడ అప్పడాలు ఆల్రెడీ అక్కడ చేసి చూపిస్తున్నారు. నేను మామూలుగా వెళ్ళాను, టేస్ట్ చూసి నచ్చి ఓకే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను స్టార్టింగ్ మా అన్నయ్యలు రాకముందే చూశాను అనమాట. అప్పుడు 300కి 6 ప్యాకెట్స్, 500 అయితే 14 ప్యాకెట్స్ ఇస్తామన్నారు. ఇంకా అలా టేస్ట్ చూస్తుండగా 500కి 15 ఇస్తాము తీసుకోండి అని చెప్పారు. సరేలే 15 ఇస్తున్నారు కదా అని చెప్పి నేను అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే లాస్ట్ బ్యాచ్, అయిపోతున్నాయి, ఇంకా లాస్ట్ స్టాక్, ఇంకా ఉండవు అని చెప్పేసి ఇలాగ ఇచ్చేస్తున్నాం అని చెప్పారనమాట. సో అందరూ చెప్పి తెగ సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నాం అనమాట. తర్వాత మా అన్నయ్యలు వచ్చాక సేమ్ మళ్ళీ ఫుల్ స్టాక్ రీస్టాక్ చేసేసి సేమ్ డైలాగ్స్ చెప్తున్నారు. ఇది వాళ్ళ సేల్స్ ట్రిక్ అనమాట, ఎవరైనా ఇలాగే చెప్తారు. కానీ టేస్ట్ బాగున్నాయి, టేస్ట్ చూసే కొంటున్నాం కాబట్టి పర్వాలేదనమాట. ఇదొక బిజినెస్ ట్రిక్ అనమాట. అక్కడే వాళ్ళు వేపి ఇస్తున్నారు కాబట్టి టేస్ట్ చూసి కొంటాము. నార్మల్గా వాళ్ళు అలా పెట్టకపోయి ఉంటే ఇంత సేల్స్ అయి ఉండేది కాదేమో. నెక్స్ట్ వచ్చి మాపింగ్ స్టిక్ అనమాట. మనకి రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఉంది, కానీ ఇక్కడ స్పాంజ్ అది పెట్టడం వల్ల బాగుంది. సో వన్ వైపు స్వైప్ చేస్తుంటే వాటర్ వచ్చి ఇంకో వైపు మొత్తం క్లీన్ చేసేస్తుంది. అండ్ ఆ వాటర్ని తీయడం కూడా నాకు బాగా నచ్చింది అనమాట. దాన్ని ఇలా లాగితే వాటర్ని పిండేస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది. ఇదైతే 1000 రూపీస్, 1100ది 900కి అయితే ఇస్తున్నాము, ఆఫర్ ప్రైస్ అని చెప్పారనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. मल्टीपर्पज वुड ग्लास वॉल पेंट्स क्लीन ईजी क्लीन और वॉल पेंट्स डायरेक्ट वाल्स वुड मरी वुड ग्लास पड़ेंगे अपना स्क्रैचेस आगे उடனே ड्राई आगे
already done that, so I already observed, already drive. నెక్స్ట్ ఇంకా మంచి ఉన్నాయి. పార్ట్ 2లో అయితే పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది వీడియో. అందుకని చెప్పి పార్ట్ 2 కింద చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా చేయకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.